హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ దీపికా అఫీషియల్. నోటికి ఏమైనా స్పెషల్గా తినాలనిపించినప్పుడు అండ్ ఎక్కువ టైం లేకపోయినా అండ్ క్విక్ అండ్ ఈజీగా చేసుకునే రెసిపీ వెజిటేబుల్ పులావ్. ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఫస్ట్ అయితే ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని దాంట్లో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసుకుని హీట్ అయిన తర్వాత దాంట్లో హోల్ గరం మసాలా అనేది యాడ్ చేసుకుని ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేయాలి. ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత జీడిపప్పు తీసుకుని వాటిని కూడా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత పచ్చిమిర్చి తీసుకొని వాటిని కూడా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ని ఇందులో యాడ్ చేసుకొని కొంచెం గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే పచ్చి బఠానీ యాడ్ చేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే మనం కట్ చేసుకుని పెట్టుకున్న ఆలు, క్యారెట్, బీన్స్ అన్నీ కూడా యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా ఫ్రై అవుతున్నప్పుడే మనము టేస్ట్‌కి సరిపోయినంత సాల్ట్‌ని కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో మిల్ మేకర్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో, అవి కూడా తీసుకొని వాటర్‌లో ఒక 2 మినిట్స్ పాటు నానబెట్టుకోండి. నెక్స్ట్ ఇందులో కావాల్సిన మసాలా అనేది ప్రిపేర్ చేసుకుందాం. అల్లం, వెల్లుల్లి, ఒక పెద్ద సైజు టమాటో అండ్ కొంచెం జీడిపప్పు యాడ్ చేసుకొని వాటిని ఫైన్‌గా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. ఇక్కడ వెజ్జీస్ అనేవి ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా నానబెట్టుకుని పక్కన పెట్టుకున్న మిల్ మేకర్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న మసాలా పేస్ట్ని కూడా ఇందులో యాడ్ చేసేసి పచ్చివాసన పోయేంత వరకు అండ్ ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా వెజ్జీస్ అన్నీ ఆయిల్లో బాగా ఫ్రై అయిపోయి ఆయిల్ మొత్తం పైకి తేలిన తర్వాత ఇందులో లాస్ట్‌గా ధనియాల పౌడర్ అండ్ గరం మసాలా యాడ్ చేసుకొని, కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసేసుకొని, తర్వాత మనం ఆల్రెడీ వాష్ చేసుకొని పెట్టుకున్న రైస్ అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ పాటు ఆ వెజ్జీస్‌లో బాగా ఫ్రై అవ్వనివ్వాలి. అప్పుడే మనకి రైస్ అనేది పర్ఫెక్ట్‌గా కుక్ అవుతుంది. నెక్స్ట్ ఇందులో 1 కప్‌కి 1 ½ కప్ ఆఫ్ వాటర్ మెజర్‌మెంట్ అనేది తీసుకొని వాటర్ యాడ్ చేసేసి లాస్ట్ కొత్తిమీర కూడా యాడ్ చేసి కుక్కర్ విజిల్ పెట్టేసుకొని కుక్కర్ మూత క్లోజ్ చేసి ఒక 3 విజిల్స్ అనేది వేపించుకోవాలి. మొత్తం స్టీమ్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసుకొని చూస్తే మనకి రైస్ అనేది ఈ విధంగా నీట్‌గా కుక్ అయిపోయి ఉంటుంది. సో, వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. దీంట్లో సైడ్ డిష్ కూడా అవసరం లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్, షేర్.